నెక్స్ట్ చెక్ ఆప్షన్ వ్యూ. సో ఇది మనకు అవసరం లేదు, బట్ మీ రెఫరెన్స్ కోసం అంతే. సో సింపుల్ కాంప్లెక్స్ వ్యూ. ఓకే, ఫస్ట్ వ్యూస్ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో వ్యూ ఇస్ ఎ వర్చువల్ ఆబ్జెక్ట్ on mirror object. We can save the SQL query. Next, we can provide column and row level security. ఇవన్నీ చెప్పాడు security. Next, we can reuse the view. Inside a view, we can call only select statements. So note చేసుకోండి మీరు కూడా. కొన్ని పాయింట్స్ డిఫరెంట్ పాయింట్ ఉంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్, view will save the query and structure, but not the data. Physical. So next, by using the view, we can begin operations, null operations. సో కంప్లీట్ నోట్ చేసుకున్నారు. 1 minute. Done. Done. Yeah. Done. Okay. So first మనం సింపుల్ వ్యూ చూద్దాం. సింపుల్ వ్యూ.
సింపుల్ అంటే మనకి ఓన్లీ సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. Okay. సో వెన్ వి క్రియేట్ a view simple table కంప్లీట్. Yes. నెక్స్ట్ ఓకే. సో మనకి వ్యూస్ 4 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, వ్యూస్ మెయిన్ గా 2 టైప్స్ ఉన్నాయి, 2 కేటగిరీస్ ఉన్నాయి, సిస్టమ్ అండ్ యూజర్. సో అగైన్ యూజర్ లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం సింపుల్ వ్యూ చూద్దాం. సింపుల్ ఆ నేమ్ లోనే ఉంది కదా మనకు సింపుల్. ఆ వ్యూ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకి వ్యూలో వీ కెన్ ప్రొవైడ్ కాలమ్ అండ్ రో లెవెల్ సెక్యూరిటీస్ అన్నారు. ఎలా ప్రొవైడ్ చేస్తాం కాలమ్ అండ్ రో లెవెల్ సెక్యూరిటీస్? సో వీ కెన్ రీయూజ్ ద వ్యూ అనే పాయింట్ యాడ్ చేసాం. ఇన్సైడ్ ఎ వ్యూ వీ కెన్ కాల్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇట్స్ ట్రూ. ఓకేనా, యూ విల్ సేవ్ ద క్వెరీ ఆన్ స్ట్రక్చర్ బట్ నాట్ ద డేటా ఫిజికల్లీ. ఓకేనా, ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ అవే స్ట్రక్చర్ కదా, ఆ టేబుల్ నేమ్ అనేది స్ట్రక్చర్, కాలమ్స్ అనేది స్ట్రక్చర్. ఓకేనా, డేటా స్టోర్ చేసుకో. ఎప్పుడైతే మనం వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తామో అందులో ఉన్న క్వెరీనే కదా ఎగ్జిక్యూట్ అవుతుంది. So by using the view, somehow we can avoid the DML operation on top of table, on top of physical table, main table. ఎలా అయినా అనుకోవచ్చు. We can store complex queries inside a view. Okay na, inside a view we cannot call temp table. Okay na, so one by one points చూద్దాము. మనకి సింపుల్ వ్యూ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ కాంప్లెక్స్ ఇండెక్స్ వ్యూ అలానే ఉంటుంది. ఒక 2-3 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో అది మనం ఓకేనా. సో ఒక టెంప్ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్. సో ఇది మొత్తం థియరీ కాదు, జస్ట్ మనం లైవ్ లోకి ప్రాక్టికల్స్ లో. ఓకేనా, సో నోట్స్ మీద ఆల్రెడీ ఉంది, ఏమైనా పాయింట్స్ ఉంటే నేను యాడ్ ఆన్ చేస్తాను. హ్యాష్ టెంప్ ఐడి ఇంటీజర్ ఇప్పుడు మనం ఒక టెంప్ టేబుల్ క్రియేట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఈ టెంప్ టేబుల్ వ్యూలో కాల్ చేద్దాం. ఓకేనా, వ్యూ నేమ్ కదా, వ్యూ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వ్యూ కాబట్టి SV_temp అని ఇస్తాను. హ్యాస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హ్యాష్ టెంప్. అంతేనా? ఇక్కడ ఏముంది, view or function are not allowed on temporary tables. Okay. Table name that begin with hash denotes temp table. అవునా, సో hash తో స్టార్ట్ అయ్యే టేబుల్స్ టెంప్ టేబుల్. బట్ ఇక్కడ వ్యూ లో ఫంక్షన్స్ లో టెంప్ టేబుల్ అలో చేయడం లేదు. సో ఈ పాయింట్ అగ్రీయే కదా.
Inside a view, we cannot call temp table. Mm. Okay, no? So next, view ఒక క్వరీ సేవ్ చేసుకుంటుంది అన్నాం కదా. Mm. సో ఇప్పుడు ఇంకో టేబుల్ కాల్ చేద్దాం. పర్సన్స్ ఓకే, ఏదైనా కావచ్చు. ఇది ఓన్లీ సింగిల్ టేబుల్, అవునా? Mm. ఇప్పుడు మనం ఈ వ్యూని కాల్ చేసామంటే మనకి ఏ టేబుల్ ఎగ్జిక్యూట్ అవుతుంది? అందులో ఉన్న క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవును. ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసే ఎన్ని రికార్డ్స్ వస్తాయి మనకి? 19,614. సో సేమ్ వ్యూ లో కూడా అదే వస్తుంది కదా, 614. ఎప్పుడైతే మనం వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తామో అది వ్యూని కాల్ చేసి అందులో ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? ఇది మనకు సింపుల్ వ్యూ. ఓకేనా? సింగిల్ టేబుల్ మీద మనం ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా ఎప్పుడైతే సింపుల్ వ్యూలో ఒక టేబుల్ మాత్రమే కాల్ చేస్తామో దాన్ని సింపుల్ వ్యూ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిఫరెంట్ టేబుల్ తీసుకున్నాను. మనం ఆల్టర్ చేయాలంటే ఏం చేస్తాం? వ్యూని జస్ట్ ఆల్టర్. ఇక్కడ నేను అన్ని కాలమ్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్ టేబుల్ తీసుకుందాం. నేను ఓన్లీ ప్రోడక్ట్ ఐడి కాలం నేమ్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎన్ని కాలమ్స్ వస్తాయి? 2 columns. 2 కాలమ్స్ వస్తాయి. సో అక్కడ మనము రిమైనింగ్ కాలమ్స్ అన్ని హైడ్ చేస్తున్నట్టే కదా. సో అప్పుడు కాలమ్ అండ్ రో లెవెల్ సెక్యూరిటీ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు కాలమ్ లెవెల్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ప్రోడక్ట్ ఐడి ఈక్వల్ టు 101. డేటా ఉందేమో చూద్దాం. డేటా లేదు, 1 డేటా ఉంది. ఇప్పుడు రో లెవెల్ కూడా సెక్యూరిటీ ఇచ్చినట్టే కదా, మనం హైడ్ చేసినట్టే కదా. హైడ్ అంటే అక్కడ సెక్యూరిటీనే అన్నమాట. మనం ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 కాలమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనం ఓన్లీ 2-3 కాలమ్స్ ప్రొవైడ్ చేసాం. నాకు థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్నాయి, బట్ నేను ఓన్లీ టాప్ 100 మాత్రమే తీసుకున్నాను. అప్పుడు కాలమ్ రోస్ కూడా మనం హైడ్ చేసినట్టే. అప్పుడు ఆటోమేటిక్ గా కాలమ్ అండ్ రో లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినట్టే. ఓకేనా? అదే దానికి ఇన్నర్ మీనింగ్. ఓకే, సో ఇది మనకు. సో ఇప్పుడు ఈ వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఇందులో ఉన్న కోడే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మీరు ఈ ఫిజికల్ టేబుల్లో డేటా ఎంత ఉందో చూడాలంటే SP_space యూజ్. ఈ కీవర్డ్ తెలుసా ఎవరికైనా? లేదు. SP_space యూజ్డ్ అంటే ఇది ఒక SP అన్నమాట, సిస్టమ్ డిఫైన్డ్ SP. స్పేస్ ఎంత ఆక్యుపై చేసింది ఈ పర్టికులర్ టేబుల్ అనేసి మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిక్యూట్ చేశానంటే ఇక్కడ చూడండి, 504 rows, రిజర్వ్ 248 KB, డేటా ఇన్సైడ్ ఇండెక్స్ సైజ్ అన్యూజ్డ్ డేటా. ఓకేనా? అదే నేను ఒక వ్యూని ఇచ్చానంటే వ్యూ డజంట్ స్టోర్ ఎనీ డేటా కదా. ఇప్పుడు మనకి నేను వ్యూని కాల్ చేస్తాను. ఈ వ్యూలో ఉన్నది ఏ టేబుల్? ఈ టేబులే కదా. ఆ టేబుల్ ఎంత డేటా ఆక్యుపై చేసింది మనకు? 248, 104 సంథింగ్, ఏ నెంబర్ అయినా అనుకోండి. ఓకేనా? ఇంత డేటా ఆక్యుపై చేసింది కదా. ఇప్పుడు వ్యూలో కూడా ఆ టేబులే ఉండేది. ఇప్పుడు వ్యూని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. వ్యూలో చూద్దాం ఎంత డేటా ఆక్యుపై చేసింది. ఏముంది మనకు? 0. జస్ట్ అది కోడ్ ని సేవ్ చేసుకుంటుంది అంటే డేటా ఎక్కడ స్టోర్ చేసుకోవడం లేదు కాబట్టి మనకు స్పేస్ ఏమీ తీసుకోలేదు. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ పాయింట్ యాడ్ చేసాము, వ్యూ డజంట్ స్టోర్ ఎనీ డేటా. యాడ్ చేసాం కదా, బట్ నాట్ ద డేటా ఫిజికల్. సో ఇప్పుడు 2 ఎగ్జిక్యూట్ చేస్తే అందులో ఉన్నది మనకు క్వరీని. సో ఇందులో వ్యూలో ఉన్నది ఈ టేబులే, బట్ ఈ టేబుల్ డేటా స్టోర్ చేసుకుంటుంది, ఆక్యుపై చేసింది, బట్ వ్యూ ఆక్యుపై చేయలేదు. సో ఈ పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్పేస్ యూజ్ అనేది కీవర్డ్ అన్నమాట. టు సీ ద స్టోరేజ్, ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ ఫస్ట్ టెంప్ టేబుల్ క్లియర్ అయిందా మీ అందరికి? టెంప్ టేబుల్. సో నెక్స్ట్ కాలమ్ అండ్ రో లెవెల్ సెక్యూరిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తాం? ఓకే, ఇది ఎప్పుడు చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్, ఇప్పుడు మనకు బ్యాంక్ ఉంది, మన బ్యాంకింగ్ డొమైన్, ఫినాన్షియల్ డొమైన్ అనుకుందాం. ఓకే, ఫినాన్షియల్ డొమైన్ అవుతుంది. సో అమెజాన్ తీసుకుందాము. అమెజాన్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా.
ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎంప్లాయీ ఆర్డర్, వీళ్ళు ఏం చేస్తారు, ఆర్డర్ డీటెయిల్స్, సేల్స్ డీటెయిల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారా? మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు కస్టమర్ డీటెయిల్స్ హెచ్ఆర్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? సో అది వచ్చి ఒక డేటాబేస్ డెవలపర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మనము డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేస్తామా డేటాబేస్ యాక్సెస్ సమ్ అదర్ టీమ్ వాళ్ళకి? సో డొమైన్ ఒకటే, అందరూ వర్క్ చేసేది ఒక కంపెనీకే, బట్ వాళ్ళ డేటా డిఫరెంట్, మన డేటా డిఫరెంట్ కదా. సేల్స్ టీమ్ డేటా డిఫరెంట్, హెచ్ఆర్ డేటా డిఫరెంట్ కదా. కానీ బట్ వాళ్ళకి కస్టమర్ డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు మనము కస్టమర్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్ గా మనము యాక్సెస్ ఇచ్చేస్తాము మన డేటాబేస్? యాక్సెస్ ఇస్తామా? ఇద్దామా? ఇవ్వం కదా. ఎందుకు అంటే ఇన్ కేస్ వాళ్ళకి టెక్నికల్ గా తెలియదు, సమయం ఏదైనా డేటా లూజ్ అయితే అది మన మీదకే వస్తుంది కదా, మన ప్రాబ్లం. ఓకేనా? మనం మెయింటైన్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన డేటా మాత్రమే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్ డీటెయిల్స్ కావాలి, ఆ కస్టమర్ టేబుల్ నేను యాక్సెస్ ఇస్తే చాలు. బట్ అందులో కూడా ఈవెన్ కస్టమర్ టేబుల్ నేను యాక్సెస్ ఇచ్చాను అంటే ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా డిఎంఎల్ ఆపరేషన్స్ చేస్తే ఫిజికల్ టేబుల్ మీద, అవి ట్రాన్సాక్షన్స్ కస్టమర్ టేబుల్ మేబీ ట్రిగర్ ఇవేమీ లేవు అనుకుందాం, అప్పుడు మనకి ఇష్యూ క్రియేట్ అవుతుందా? అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ టేబుల్ మీద ఒక వ్యూ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్ టేబుల్ అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కస్టమర్ టేబుల్ అంటే ఏవే ఉంటాయి, కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి, అడ్రస్, ఫోన్ నెంబరు, ఈ డీటెయిల్స్ వాళ్ళకి కావాలి. సో కస్టమర్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుంది, మేబీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఓటీపీస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం అమెజాన్ ఓపెన్ చేయగానే మనం ఒకసారి క్రెడిట్ కార్డ్ యాడ్ చేసాం, డెబిట్ కార్డ్ యాడ్ చేసామంటే డిఫాల్ట్ గా అది చూపిస్తుంది కదా ఎప్పుడైతే మనం మళ్ళీ షాపింగ్ చేస్తాము. అది మన కస్టమర్ టేబుల్లో డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. అవన్నీ వాళ్ళకి అన్వాంటెడ్ కదా డేటా. నాకు 10-15 కాలమ్స్ ఉన్నాయి, కస్టమర్ ఐడి, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్. సో వాళ్ళకి ఏదో వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ లేకపోతే ఆ కస్టమర్ డేటా తీసుకొని వాళ్ళు ఏదైనా అనాలిసిస్ చేసి బిజినెస్ ని అప్గ్రేడ్ చేయడానికి ఏమన్నా టెక్నిక్స్ తీసుకొస్తారు, అది వాళ్ళ విషయం అన్నమాట. బట్ వాళ్ళకి కావాల్సింది ఓన్లీ వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్, కస్టమర్ ఐడి, నేమ్ మాత్రమే కావాలి. బట్ నాకు అక్కడ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి, మెయిల్ ఐడీస్ ఉన్నాయి, ఓటీపీస్ డీటెయిల్స్ ఉన్నాయి, యూజర్ నేమ్ ఉన్నాయి, పాస్వర్డ్ ఉంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు కదా. బట్ మనం డైరెక్ట్ గా టేబుల్ యాక్సెస్ ఇస్తే వాళ్ళు ఆ డేటా మొత్తం వాళ్ళు చూస్తారు, తీసేసుకుంటారు. సో మేబీ అది ఇల్లీగల్ వే ఎలా అయినా అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఏ డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి 4 కాలమ్స్ కావాలి అంటే ఆ 4 కాలమ్స్ మాత్రమే మనం తీసుకుంటాం. అప్పుడు ఆ టేబుల్ మీద మనం ఒక వ్యూ క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన కాలమ్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాం. రిమైనింగ్ కాలమ్స్ అన్ని హైడ్ లో ఉంటాయి. సో మనం అప్పుడు హైడ్ చేసినట్టే కదా, కాలమ్ అండ్ రో లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినట్టే. రోస్ కూడా వాళ్ళకి ఎవరెవరు డీటెయిల్స్ కావాలి, టాప్ 1000, టాప్ అంటే 1000 మెంబర్స్ ఎవరైతే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేశారో వాళ్ళ డీటెయిల్స్. మేబీ వాళ్ళకి ఏమన్నా హెచ్ఆర్ సైడ్ నుంచి ఏమన్నా సమ్ గిఫ్ట్స్, వోచర్స్ ఇవేమన్నా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారేమో టాప్ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి. సో అది బిజినెస్ డిసిషన్. ఓకేనా? మనం అడిగిన డేటా మనం ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వ్యూ క్రియేట్ చేసి ఇవ్వాలి. ఓకేనా? ఆ వ్యూ కి యాక్సెస్ ఇవ్వాలి తప్ప డైరెక్ట్ టేబుల్ కి యాక్సెస్ ఇవ్వకూడదు. క్లియరా? ఆ సిచ్యువేషన్ లో మనం మేనేజ్ చేయొచ్చు. ఈవెన్ సింపుల్ వ్యూ అంటే రియల్ టైమ్ లో కూడా ఇదే ఎగ్జాంపుల్ ఇవ్వండి. సో మా అదర్ టీమ్ మెంబర్స్ డేటా అడిగారు. సో అప్పుడు అతనికి కావాల్సిన డేటా ఓన్లీ ఈ ఫ్యూ కాలమ్స్, ఫ్యూ రోస్ మాత్రమే. నేనేం చేశానంటే ఆ టేబుల్ మీద వ్యూ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేశాను, వ్యూకి యాక్సెస్ ఇచ్చాను, అంతే. ఓకేనా? సో నెక్స్ట్ స్పేస్ ఎలా ఆక్యుపై చేసిందో చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు సిటీ అనేది కూడా ఒక టెంపరరీ ఆబ్జెక్టే కదా. సిటీ అనేది టెంపరరీ ఆబ్జెక్టే. ఇప్పుడు మనం టెంపరరీ ఆబ్జెక్ట్స్ ఇక్కడ కాల్ చేయలేము అన్నప్పుడు టెంప్ టేబుల్స్ ని, సిటీని కూడా కాల్ చేయగలము? బట్ కాంప్లెక్స్ సిటీని కాల్ చేయలేము. సింపుల్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్న సిటీని కాల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ with city has open brace close brace select star from city. ఓకే, ఎగ్జిక్యూటెడ్ వచ్చిందా డేటా? అదే మనము ఇప్పుడు సిటీ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కాకుండా అప్డేట్ స్టేట్మెంట్ ఇచ్చి మనం కాల్ చేస్తే లైక్ అప్డేట్ టేబుల్
set product ID equal to 101. ఓకేనా, ఇప్పుడు దీన్ని కాల్ చేసామంటే ఏమవుతుంది, ఇది చూడండి, ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ ద కీవర్డ్ అప్డేట్, లేకపోతే అప్డేట్ సిటీ కూడా ఇవ్వండి. సిటీ ఏమొచ్చింది, Incorrect syntax. ఇన్కరెక్ట్ సింటాక్స్. మనము సిటీఈలో ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉండాలి, ఆ సిటీని మాత్రమే కాల్ చేయగలం. దట్ టు మల్టిపుల్ టేబుల్స్ కాదు, ఓన్లీ సింగిల్ టేబుల్. ఓకేనా, ఇన్ కేస్ అప్డేట్స్, ఇన్సర్ట్స్, డిలీట్స్ ఏమైనా ఉంటే సిటీ వర్క్ అవ్వదు. ఓకేనా, we cannot call CTE inside a view. ఓకేనా, ఓన్లీ సింగిల్, ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ సింగిల్, లైక్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ సెలెక్ట్ CTE అనొచ్చు. ఓకేనా, సెలెక్ట్ సిటీ ఇలాంటి సిటీస్ ని యాక్సెప్ట్ చేస్తుంది తప్ప మరి కాంప్లెక్స్ సిటీస్ ని, DML సిటీస్ ని యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, ఆ పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లిమిటేషన్స్ లో పెట్టుకున్నాం. inside a view. Okay. Yes. Single only select, అలానే నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ we can not call them table. Next view, simple view. It will support DML operation with certain limitations అన్నాం కదా. ఇప్పుడు వ్యూ ఎలా యాక్సెప్ట్ చేస్తుందో చూద్దాం. సో జస్ట్ remove this. సో ఈ డేటా ఉంది, అందులో మనకు ఆ 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఫిజికల్ టేబుల్లో మనం అప్డేట్స్, డిఎంఎల్స్ చేయొచ్చు. అదే వ్యూ మీద మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేయొచ్చా అంటే చేయలేము. సింపుల్ వ్యూ మీద చేయొచ్చు, కాంప్లెక్స్ వ్యూ మీద చేయలేము. బట్ నేను చూపిస్తాను లైవ్ లో ఎలా, ఎందుకు చేయలేము అనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యూని ఎగ్జిక్యూట్ చేశారంటే ఈ డేటా వచ్చింది. నేనేం చేయాలనుకుంటా ఉన్నా, అప్డేట్ వ్యూని, అప్డేట్ వ్యూ సెట్ అకౌంట్ నెంబర్ ని, ఇక్కడ గిరి అనే నేమ్ తో ఉన్న అకౌంట్ నెంబర్ ని చేంజ్ చేస్తుంది. ఓకేనా, సెట్ అకౌంట్ నంబర్ ఈక్వల్ టు 1001 పేర్ నేమ్ ఈక్వల్ టు 1 రో ఎఫెక్ట్ అయిందా? ఇప్పుడు వ్యూ ఎగ్జిక్యూట్ చేసి చూడండి, చేంజ్ అయిందా? చేంజ్ అయిందా? అవును. ఇప్పుడు డిలీట్ చేద్దాం, వ్యూ మీద డిలీట్ చేద్దాం. డిలీట్ ఫ్రమ్ టేబుల్ వ్యూని, పేర్ అకౌంట్ నంబర్ నేమ్ ఈక్వల్ టు మోహన్. 3 రోస్ ఎఫెక్ట్ అయ్యాయి. టేబుల్ చూడండి, డేటా డిలీట్ అయిందా? డిలీట్ అయిందా? సో మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం, వ్యూ మీద మనం డిలీట్ చేస్తున్నాం, వ్యూ మీద మనం అప్డేట్ చేస్తున్నాం. సో యాక్సెప్ట్ చేస్తుందా డిఎంఎల్ ఆపరేషన్స్ వ్యూస్? సో ఎగ్జాక్ట్ గా మనకి డిలీట్ అవుతుంది. బట్ సర్టెన్ లిమిటేషన్స్. సో ఆ లిమిటేషన్స్ ఏంటంటే వి కెనాట్ డూ డిఎంఎల్ ఆపరేషన్ ఆన్ టాప్ ఆఫ్ వ్యూ. ఓకేనా, సో ఎందుకు చేయలేము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది, అనుకున్నాను. ఓకేనా, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ ఐడి ఉంది. ఓకేనా, నాకు డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ, మాక్సిమం శాలరీ కావాలి, ఆర్ సమ్ ఆఫ్ శాలరీ కావాలి.
ఏం చేస్తాం మనం? సెలెక్ట్ ఇక్కడ మనకు ఉందా ఈ టేబుల్? సాలరీస్ ఒక టేబుల్ మనమే క్రియేట్ చేద్దాం, మళ్ళీ యూజ్ అవుతుంది. సో క్రియేట్ salary float, department ID, integer. Okay. So just ఒక 4-5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం చాలు. ఫస్ట్ మనకు ఐడి కాలం 101 కామన్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి 1. ఓకే ఎంప్లాయీ టేబుల్ 101 రాలే. మనం ఇన్సర్ట్ చేసాం కదా. ఎస్ బ్రో. ఓకే చాలు అండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. Uncommon.
3 ఉన్నాయి అంతే కదా, హెచ్ఆర్ 2 ఫినాన్స్. సింగిల్ కొటేష్ ఎక్కడ ఇచ్చాము, అన్నిటికీ అలానే ఇచ్చాము. అన్నిటి కలర్. సో డిపార్ట్మెంట్ టేబుల్ రెడీ. మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ శాలరీ కావాలి, టోటల్ శాలరీ డిపార్ట్మెంట్ వైజ్. ఎలా రాస్తాను కోడ్ మనం, సెలెక్ట్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఐడి కామన్ సమ్ ఆఫ్ సాలరీ EMP salary from employee table, group by department ID. Okay. By. So దీని మనం టోటల్ శాలరీ అనుకోవచ్చు. ఎస్. సో టోటల్ శాలరీ, సో ఇలా డిపార్ట్మెంట్ 1 లో 80,000, 25, 41 ఇలా వచ్చింది, ఓకేనా. సో ఇది మనం ఒక వ్యూ క్రియేట్ చేస్తాం. క్రియేట్ వ్యూ నేమ్ వచ్చి సింపుల్ వ్యూ అండర్స్కోర్ టోటల్ శాలరీ హ్యాస్. సో వ్యూ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈ వ్యూని కాల్ చేద్దాం, సెలెక్ట్ స్టార్ట్ SVM టోటల్ శాలరీ. సో ఈ వ్యూ నాకు ఏమి ఇస్తుంది, అవుట్పుట్ డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ ఇస్తుంది. అదే మనం కోడ్ రాసాం కదా ఇక్కడ. ఇప్పుడు ఈ వ్యూ మీద మనము డిఎంఎల్స్ చేయొచ్చా, ఇప్పుడు ఇక్కడ చేసాం డిఎంఎల్స్, మనకి వర్క్ అయింది కదా, వర్క్ అయింది ప్రాపర్ గా. అదే ఇక్కడ చేస్తే ఇది అగ్రిగేటెడ్ వ్యూ, ఓకేనా. సో మనం ఈ వ్యూ లో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసాం, దీన్ని అగ్రిగేటెడ్ వ్యూ అంటారు. ఇప్పుడు ఇందులో మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేయొచ్చా, ఎందుకు చేయలేము, అగ్రిగేటెడ్ మీద యూస్ చేయలేమని చెప్పి పాయింట్. ప్రూఫ్ నేను చూపిస్తాను. ఎందుకంటే ఇది మొత్తం సమ్ అయింది కదా, సమ్ అయింది. సో మనం ఇక్కడ దీన్ని ఒకటి ఎఫెక్ట్ చేస్తే వెనకాల ఉన్న సమ్ వాటిలో ఎఫెక్ట్ అయింది కదా, ఎఫెక్ట్ అవుతుంది. అందుకే అక్కడ రిస్ట్రిక్షన్ చేస్తుంటారు. సో అప్డేట్ వ్యూ నేమ్, అప్డేట్ వ్యూ నేమ్ సెట్. నేను టోటల్ శాలరీని మేబీ 1 lakh చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా. వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 1, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇది మనకు అలియాస్ నేమ్ కదా, అవును, అది ఫిజికల్ నేమ్ కాదు మనకు అలియాస్ నేమ్. సో అలియాస్ నేమ్ మనం తీసుకొని అప్డేట్స్ చేయగలమా, ఈవెన్ ఫిజికల్ టేబుల్ లో అయినా కూడా చేయలేము. నెక్స్ట్ వచ్చి ఈ 80,000 అనేది ఎన్ని రోస్ లో వస్తుంది మనకు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇవి 80,000 అనేది మనకు మల్టిపుల్ రోస్ నుంచి వస్తున్న డేటా. ఇప్పుడు నేను ఇక్కడ 1 lakh అప్డేట్ చేశాను అనుకుందాం, అక్కడ 1 lakh అప్డేట్ అయింది. ఇక్కడ ఏ రోస్ కి ఎఫెక్ట్ అవుతాయి, అన్నిటికీ ఆఫ్ షేర్ చేస్తుందా, చేయలేదు కదా. ఇప్పుడు 4 రోస్ ఉన్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి. ఇప్పుడు 1 lakh అప్డేట్ చేశానని 25,000 స్ప్లిట్ చేసుకుంటుందా, లేదు కదా. సో ఇది ఆ డేటా మనకు వస్తుంది 4 రోస్ నుంచి. సో అప్పుడు ఏ రోకి మనం అలాట్ చేయాలో మనం ఎగ్జాక్ట్ గా ఇవ్వడం లేదు, ఓకే. జస్ట్ 1 lakh అనేసి అగ్రిగేటెడ్ డేటా మీద చేస్తున్నాం. జస్ట్ ఒకసారి అప్డేట్ చేస్తాం. ఇక్కడ ఏముంది, అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ ఆన్ వ్యూ ఆర్ ఫంక్షన్ ఫెయిల్డ్ బికాస్ ఇట్ కంటైన్స్ ఎ డిరైవ్డ్ ఆర్ కాన్స్టెంట్ ఫీల్డ్, ఓకేనా. సో అదే మనకు ఎర్రర్, మనకి అప్లికేబుల్ అవ్వదు అనమాట. ఇక్కడ మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేసినా వర్క్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అలియాస్ నేమ్. సో అలియాస్ నేమ్ మనం కాల్ చేయలేము, అలియాస్ నేమ్ యూజ్ చేసి మనం ఏమీ చేయలేము. అది జస్ట్ మనకి రిప్రజెంటేషన్ కోసం మాత్రమే, అవుట్పుట్ కోసం మాత్రమే, దాన్ని యూజ్ చేసి చేయలేం. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ 18,000 అనేది మనకి వస్తుంది 4 రోస్ నుంచి.
Mm. సో ఇప్పుడు మనం 1 lakh అప్డేట్ చేసి ఇక్కడ అప్డేట్ అవ్వదు, ఎందుకంటే 4 rows నుంచి వస్తుంది కాబట్టి. Yes, లాజిక్ అర్థమైంది కదా మీకు? yes, bro. సో Okay. అందుకే మనం వ్యూ మీద డిఎంఎల్ ఇది అగ్రిగేటెడ్ వ్యూ మీద మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేం. Okay. ఓకే, Yes. క్లియర్ ఆ పాయింట్? Yes, Ah. yes. సో నెక్స్ట్ ఇంకో వ్యూ క్రియేట్ చేశాం కదా, ఈ వ్యూ ఎంప్లాయీ టేబుల్ మీద మాత్రమే ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. క్రియేట్ వ్యూ SV_EMP as select star from ఎంప్లాయీ. ఓకే, సో దీని మీద మాత్రమే ఒక వ్యూ క్రియేట్ చేసి, ఇవన్నీ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మీరు వ్యూని కాల్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటా Table వస్తుంది, వస్తుంది. టేబుల్ వస్తుంది. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఒకసారి చూడండి, రిఫ్రెష్ ఎంప్లాయీ టేబుల్ కాలమ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడి కాకుండా నేను జస్ట్ ఓన్లీ ఐడి మాత్రమే ఇవ్వాలనుకుంటాను. Mm. ఫుల్ నేమ్ కాకుండా Okay. ఓన్లీ ఐడి ఫిజికల్ టేబుల్ మీద. ఓకేనా? Okay. ఎలా చేంజ్ చేస్తాం మనం నేమ్ ని? SP_rename Rename. SP_rename Column. ఎంప్లాయీ Employee. టేబుల్ నేమ్ డాట్ కాలమ్ నేమ్, Column name. కాలమ్ నేమ్, న్యూ New కాలమ్ column name. Mm. EMP ఐడి, జస్ట్ ఐడి. చేంజ్ అయిందా? ఇక్కడ ఏమొస్తుంది? అప్డేట్ అయింది, బట్ ఇక్కడ చూడు కాషన్, చేంజింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేమ్ కుడ్ బి బ్రేక్ స్క్రిప్ట్ అండ్ ప్రొసీజర్. అంటే ఈ టేబుల్, ఈ కాలం అనేది ఆల్రెడీ ఇక్కడ డిపెండెన్సీ ఉంది ఈ వ్యూ Yes. మీద. సో కాబట్టి Hmm. ఇలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చేంజ్ అయిందో లేదో చూద్దాం. చేంజ్ అయిందా? Yes. ఇప్పుడు టేబుల్ ఎగ్జిక్యూట్ చేయండి, ఓన్లీ టేబుల్. చేంజ్ అయిందా? Oh, అదే Yes. ఇప్పుడు వ్యూ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ అవ్వలే. చూడండి ఏముంది, అవ్వలే కదా, Okay. అవ్వలే. Mm. రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎందుకు Mhm. అవ్వలేదు అంటే మనం ఇక్కడ ఆల్రెడీ మనం అప్డేట్ చేయక ముందు కదా మనం క్రియేట్ చేసాము. Mm, mm. అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను నేను, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ వ్యూ విల్ సేవ్ ద క్వరీ అండ్ స్ట్రక్చర్ బట్ నాట్ ద డేటా ఫిజికల్లీ. ఓకేనా? Hmm. ఇక్కడ స్ట్రక్చరే కదా మనకి కాలమ్స్ అంటే. స్ట్రక్చర్ అంటే Yes. ఏంటి? మనం Oh. కాలమ్స్ టేబులే కదా మనకి స్ట్రక్చర్. Mm, ఇప్పుడు mm. నేను వ్యూ ఓపెన్ చేస్తాను. వ్యూ 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 SV ఎంప్లాయీ కాలమ్స్. ఇక్కడ ఏముంది? ఎంప్లాయీ ఐడి అవును. ఉందా? సో మనం దాన్ని రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేస్తే చేంజెస్ అనేది వ్యూ కి రిఫ్లెక్ట్ అవుతాయి. సో రీఫ్రెష్ Okay. ఎలా చేస్తాం? SP_refresh. తెలుసా సింటాక్స్? రీఫ్రెష్ Oh. వ్యూ, రీఫ్రెష్ Mm, వ్యూ, mm, mm. వ్యూ నేమ్ ఇవ్వాలి. అవును. వ్యూ నేమ్ రిఫ్రెష్ అయిందా? మేబీ ఇక్కడ చూద్దాం. అయిందా? ఇప్పుడు Yes. ఇప్పుడు వ్యూని ఎగ్జిక్యూట్ చేయండి. అయిందా అయింది. చేంజెస్? Hmm. సో Okay. ఆ వ్యూ మీద ఉన్న టేబుల్లో ఏమన్నా చేంజెస్ జరిగితే రీఫ్రెష్ చేస్తే మనకి రీఫ్రెష్ అవుతాయి. మళ్ళీ ఒకసారి ఆల్టర్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? Okay. సో ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది మనకి రీఫ్రెష్ సింటాక్స్ అన్నమాట. Okay. నేను స్టెప్ బై స్టెప్ పోవడం లేదు, జస్ట్ మీకు Yeah. సినారియోస్ డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మీకు స్టెప్స్ తెలుసు కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా టైప్ చేంజ్ చేస్తాను. ఇంటీజర్ కాస్త నేను ఫ్లోట్ గా చేంజ్ చేస్తాను. యాక్సెప్ట్ చేస్తుందా? నా ఫిజికల్ టేబుల్ యాక్సెప్ట్ చేస్తుంది కదా, అందులో ఉన్నది చేస్తుంది. ఓన్లీ ఇంటీజర్. ఓకేనా? ఎలా అప్డేట్ చేస్తాం మనం? ఎలా ఆల్టర్ చేస్తాం? ఆల్టర్ Alter table, టేబుల్, Table name. టేబుల్ నేమ్, Alter column name. ఆల్టర్ కాలమ్ నేమ్, Data type. ఫ్లోట్. Mm. చేంజ్ అయింది. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చేంజ్ అయిందా? ఫ్లోట్ కి Yes. డేటా కూడా వస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్నదే ఇంటీజర్ కాబట్టి. అవును. So, Okay. అదే ఇప్పుడు వ్యూ లో చూడండి, వ్యూ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఏముంది? ఇంటీజరే ఉంది. Yes. Yes. సో మళ్ళీ మనం Refresh. రిఫ్రెష్ చేస్తే అప్పుడు మనకు చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. అయిందా? Okay. ఓకే. Yes. Yes. సో రిఫ్రెష్ అనేది డేటా టైప్ చేంజ్ చేసిన, కాలమ్ నేమ్ చేంజ్ చేసిన రిఫ్రెష్ చేయాలి. ఓకే. Yes. Okay. బట్ ఇక్కడ మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యూని ఇప్పుడు ఆల్టర్ చేద్దాం. నాకు అన్ని కాలమ్స్ వద్దు, ఓన్లీ ఐడి కామ ఎంప్లాయీ నేమ్, EMP నేమ్ కామ EMP శాలరీ, ఈ కాలమ్స్ మాత్రమే ఇచ్చాను. ఓకేనా? Okay. ఇప్పుడు వ్యూని ఆల్టర్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఎన్ని కాలమ్స్ వస్తాయి? ఓన్లీ 3 కాలమ్స్. 3 columns వచ్చాను. ఇప్పుడు మీరు అప్డేట్ చేయండి. ఇప్పుడు మీరు నేమ్ చేంజ్ చేయండి. ఇప్పుడు నేను ఐడిని కాస్త EMP ఐడి చేస్తాను. Okay. ఓకేనా? సో ఎగ్జిక్యూటెడ్. సో టేబుల్ ని Table. రిఫ్రెష్ చేయండి. చేంజ్ అయిందా?
దీన్ని రిఫ్రెష్ చేయండి. అవ్వలేదు. ఐడి ఉంది కదా, Hmm. ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూడండి ఏమైంది అక్కడ. Invalid ఇన్వాలిడ్ column. కాలం నేమ్ ఐడి అని ఉంది. రిఫ్రెష్ చేస్తుంటే అవడం లేదు. ఇంతకు ముందు అయింది కదా మనకు రిఫ్రెష్. అవును. Okay. ఇప్పుడు అవడం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం అక్కడ స్టార్ ఇచ్చాం. ఇంతకు ముందు మనం స్టార్ ఇచ్చాం. స్టార్ Okay. అంటే ఏంటి, అది అసలు All ఏ columns. నేమ్ అయినా పర్లేదు, Yeah. ఆల్ కాలమ్స్. All స్పెసిఫిక్ columns. గా మనము ఈ కాలం అని మెన్షన్ చేయలేదు. చేయలేదు. ఇక్కడ మనం మెన్షన్ చేసాం. Hmm. ఓకేనా, ఇప్పుడు మన ఫిజికల్ టేబుల్లో ఈ కాలం లేదు నాకు. Hmm. ఇప్పుడు జనరల్ సినారియో ఆలోచించండి. మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏదన్నా అదర్ కాలం నేమ్ ఏమైనా ఇస్తే తీసుకుంటుందా, ఆ టేబుల్లో ఉన్న తీసుకోదు. కాలం కాకుండా? తీసుకోదు. ఇప్పుడు ఈ టేబుల్లో ఈ కాలం లేదు కదా, ఈఎంపీ అవును. ఐడి ఉంది లేదు Okay. కదా, అప్పుడు ఎలా తీసుకుంటుంది? తీసుకోదు Okay. కదా. అవును. లాజిక్ అర్థమైందా? ఓకే బ్రో. జనరల్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినా తీసుకోదు, అలాంటిది వ్యూ లో కూడా ఎలా తీసుకుంటుంది? సో Hmm. రిఫ్రెష్ చేస్తే అవ్వదు అనమాట. అప్పుడు మనం వ్యూ లోకి వెళ్ళి మనం ఆల్టర్ చేయాలి. సో మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ లో. ఓకే. ఓకే, వ్యూని ఆల్టర్ చేయాలి. ఆల్టర్ చేసిన తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ రిఫ్రెష్ చేసామంటే ఓకే. ఓకే, Okay. సో Yes, bro. డేటా టైప్స్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే మనం రిఫ్రెష్ వ్యూ చేయొచ్చు, Okay. యాక్సెప్ట్ చేస్తుంది. అదే మనము కాలం నేమ్స్ చేంజ్ చేసినప్పుడు ఇన్ కేస్ మనం స్టార్ ఇచ్చామంటే Star యాక్సెప్ట్ చేస్తుంది. మనం Okay. స్పెసిఫిక్ గా కాలమ్స్ మెన్షన్ చేసామంటే మనకి రిఫ్రెష్ యాక్సెప్ట్ చేయదు. మనం వెళ్ళి ఓకే. వ్యూని ఆల్టర్ చేయాల్సింది. ఫైన్. ఓకేనా, సో Yes, bro. ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ Hmm. డిలీట్ చేసామంటే కూడా సేమ్. ఇప్పుడు నేను ఎంప్లాయీ శాలరీ కాలం డిలీట్ చేస్తున్నా. ఓకే. డిలీట్ చేసినప్పుడు వ్యూకి ఎఫెక్ట్ అవుతుందా? ఇప్పుడు ఎంప్లాయీ శాలరీ కాలము నేను డిలీట్ చేసా, నా ఫిజికల్ టేబుల్లో నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. Okay. శాలరీ Okay. కాలం ఉండదు. అప్పుడు Okay. లేని Effect కాలం అయిపోయింది. మనం ఇచ్చామంటే Effect సేమ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో సేమ్ సిచ్యువేషన్. ఎస్. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఆల్టర్ చేయాలి. Hmm. ఓకేనా, ఆ కాలం ని రిమూవ్ చేసేయాలి. ఓకేనా, లేదంటే ఫిజికల్ టేబుల్లో ఆ కాలం ని యాడ్ చేయాలి. ఎస్. మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తుంటే అందులో ఉన్న క్వైరీనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది Okay. నార్మల్ మన సెలెక్ట్ స్టేట్మెంట్ అనుకోవాలి. మన సెలెక్ట్ Okay. స్టేట్మెంట్ లో లేని కాలం ని ఇస్తే అది తీసుకోదు. అందులో Yes. టేబుల్లో ఉన్న కాలమ్సే ఇవ్వాలి. ఇన్ కేస్ ఒక్క లెటర్ చేంజ్ అయినా మనకి తీసుకోదు. Hmm. సేమ్ వ్యూ లో కూడా అంతే. వ్యూలో ఆ కోడే కదా ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. ఎస్ బ్రో. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యూని డ్రాప్ చేస్తాను. ఓకేనా, డ్రాప్ వ్యూ నేమ్ మళ్ళీ క్రియేట్ చేసుకుందాం. సో దీంట్లో రోల్ బ్యాక్ చేయొచ్చు మనం వ్యూలో? రోల్ బ్యాక్ చేయొచ్చు. రోల్ బ్యాక్ దేనికైనా చేయొచ్చు. Okay. సో డ్రాప్ చేసాం కదా, ఇప్పుడు వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తే వ్యూ వస్తుందా? ఎగ్జిక్యూట్ అవుతుందా వ్యూ? ఎందుకంటే డ్రాప్ అయింది. అదే టేబుల్ ని ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ ఫిజికల్ ఉంటుంది. సో మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో నెక్స్ట్ డేటా వస్తుంది. ఇప్పుడు నేను టేబుల్ ని డ్రాప్ చేశానంటే వ్యూలో రాదు. ఇక చూడండి, డ్రాప్ టేబుల్ నేమ్ టేబుల్ ని డ్రాప్ చేశాను. ఇప్పుడు వ్యూని ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుంది మనకు? రాదు. కుడ్ నాట్ యూజ్ వ్యూ ఆర్ ఫంక్షన్ SVEMP బికాస్ ఆఫ్ బైండింగ్ ఎర్రర్. ఓకే, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఎంప్లాయీ. అది ఆబ్జెక్టే Yes. లేనప్పుడు ఎలా వస్తుంది? సో మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఇవంతా మనకి ఏంటంటే రియల్ టైమ్ లో వచ్చే సిచ్యువేషన్స్ అన్నమాట. Okay. డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది కదా. డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, సో ఇవి సింపుల్ వ్యూ కి ప్రాపర్టీస్ కానీ లిమిటేషన్స్ ఇవన్నీ చాలా Okay. పాయింట్స్ ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు. సింపుల్ వ్యూలో పాయింట్స్ పెట్టుకోండి. ఇక్కడ వరకు Yes. అయిందా? బ్రో. Yeah. నెక్స్ట్, ఇఫ్ వి చేంజ్ కాలం నేమ్ ఇన్ ఫిజికల్ టేబుల్, it will affect the view. Avuna, if we change column name in a physical table, it will affect the view. Next, if we drop the view
only view will drop, but not the table. The table remains same. Next, we can call simple view will accept TML. Okay. Cannot do the okay. If we drop a column in a view, in a physical table, it will affect the view. సో ఈ పాయింట్ చూడండి, మనము ఫిజికల్ టేబుల్ ఒక కాలమ్ ని డ్రాప్ చేసామంటే ఆ వ్యూ లో ఆ కాలమ్ ని కాల్ చేసుకుంటాం, అప్పుడు వ్యూ ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అవుతుంది. సో అప్పుడు కూడా మనం వెళ్ళి ఆల్టర్ చేయాలి. ఓకేనా, అది పాయింట్. ఆ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్, ఇఫ్ వి డ్రాప్ ఏ ఫిజికల్ టేబుల్, it will affect the view. సో మనం ఫిజికల్ టేబుల్ నే వ్యూ క్రియేట్ చేసిన ఆ టేబుల్ నే డ్రాప్ చేసామంటే వ్యూ లో ఉన్న టేబుల్ ని వ్యూకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఆ టేబుల్ లేనప్పుడు మనకి వ్యూ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం వ్యూలో ఇంకే పాయింట్స్ డిస్కస్ చేసాము? We can call any function or clauses in a view. మనము ఏ క్లాస్ అయినా ఏ ఫంక్షన్ అయినా కాల్ చేయొచ్చు వ్యూలో. ఓకేనా, లిమిటేషన్ అంటూ ఏం లేదు. ఇట్ కెన్ బి స్ట్రింగ్, అగ్రిగేట్, డేట్ ఫంక్షన్స్, వేర్ క్లాస్, హ్యావింగ్, గ్రూప్ బై డేటా, ఏదైనా కూడా. మనం సెట్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. అప్పుడు అది ఓన్లీ కాంప్లెక్స్ వ్యూ అవుతుంది. ఏంటంటే 2 టేబుల్స్ కదా, మోర్ దెన్ 1 ఉంటే అది కాంప్లెక్స్. నెక్స్ట్, ఇది ఇక్కడ వరకు అయిందా పాయింట్స్? నెక్స్ట్, ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది మనం ఇక్కడ కాల్ alias column in the view, we cannot perform DML on top of the column of the view. ఇక్కడ మనం ట్రై చేసాం కదా ఈ పాయింట్. ఇఫ్ వి కాల్ alias column ని మనం తీసుకోలేం, ఆ పాయింట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకే పాయింట్స్ ఉన్నాయి? సో రిఫ్రెష్ కి సింటాక్స్ ఇది. ఓకే, రిఫ్రెష్ ఇక్కడ to see the space. Okay, so next, వన్స్ మనం వ్యూ క్రియేట్ చేస్తాము, సో క్లోజ్ చేస్తాము ట్యాబ్, ఎక్కడ సేవ్ చేయకుండా. ఎక్కడ ఉంటుంది మనకు? ఇక్కడ వ్యూ ట్యాబ్ లో ఉంటుంది. ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి డిజైన్ స్క్రిప్ట్, క్రియేట్ స్క్రిప్ట్ ఇస్తే మనకు వస్తుంది. అలా కాకుండా క్వరీలోనే చేయాలి అంటే మనకి SP_help టెక్స్ట్ తెలుసా?
Yes, bro. హెల్ప్ ఐడి టెక్స్ట్ SV_TM ఇలా ఇచ్చామంటే ఆ వ్యూ మనకు డేటా వస్తుంది. ఏముంది ఆ వ్యూలో మొత్తం క్వరీ మొత్తం మనకు వస్తుంది. ఓకేనా? సో ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. టు గెట్ ద ఈవెన్ ఇది ప్రొసీజర్స్ కూడా వర్క్ అవుతాయి. ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అన్నిటికీ వర్క్ అవుతాయి ఆబ్జెక్ట్స్. కంప్లీట్. Yes, bro. సో ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ మనం కాంప్లెక్స్ వ్యూ. సో కాంప్లెక్స్ వ్యూ అంటేనే మనకి మోర్ దెన్ వన్ టేబుల్ మనం తీసుకున్నామంటే అది కాంప్లెక్స్ వ్యూ. ఓకేనా? ఇప్పుడు Okay. కాంప్లెక్స్ వ్యూ ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ వ్యూ CV_employee. ఇది కాంప్లెక్స్ వ్యూ అనుకున్నాం. కాంప్లెక్స్ వ్యూ కి మనకి బిగినర్ అండ్ ఆర్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రాకెట్స్ కావాలి. ఓకేనా? ఎందుకంటే మల్టిపుల్ టేబుల్స్ కాబట్టి. ఇప్పుడు మనం ఈ 2 టేబుల్స్ జాయిన్ చేద్దాం. ఏది? ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. జాయిన్ చేస్తే మనం ఏం తీసుకోవచ్చు? డిపార్ట్మెంట్ నేమ్ తీసుకోవచ్చు. అవునా? Okay. ఇప్పుడు జాయిన్ చేయండి. ఎలా జాయిన్ చేస్తారు? సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ department_details. ఓకే. సో ఎంప్లాయీ టేబుల్ ఈ అనుకున్నాం, డిపార్ట్మెంట్ టేబుల్ డి అనుకున్నాం. ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి. జస్ట్ స్టార్ ఇచ్చి చూద్దాం ఎన్ని కాలమ్స్ వస్తుంది. సో వచ్చాయా? డిపార్ట్మెంట్ ఐడి 2 ఉన్నాయి. మనకి అవసరం లేదు, ఏదో ఒకటి ఉంటే చాలు. ఇక్కడ కాలమ్స్ అని కాల్ చేద్దాం. ఈ డాట్ EMPID కామ్, ఈ డాట్ నేమ్ కామ్, ఈ డాట్ EMP salary కామ్, ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి కామ్, ఈ డాట్ డిపార్ట్మెంట్ నేమ్. ఈ కాదు డి. వచ్చింది అవుట్పుట్. Yes. సో దీన్ని మనం క్రియేట్ చేద్దాం. వ్యూ క్రియేట్ చేద్దాం. వ్యూ క్రియేట్ అయిందా? ఇప్పుడు మనం ఈ వ్యూని ఎగ్జిక్యూట్ చేసి ఏ డేటా వస్తుంది అనుకో. సో ఈ టేబుల్ ఈ డేటానే కదా వస్తుంది. ఈ కంప్లీట్ డేటా వస్తుంది మనకి. ఓకే. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు మనం టేబుల్ ఆల్టర్ చేసినా, డ్రాప్ చేసినా, టేబుల్ నేమ్ చేంజ్ చేసినా, కాలం నేమ్ చేంజ్ చేసినా, ఈవెన్ ఇక్కడ టేబుల్ నేమ్ కూడా మనం డిస్కస్ చేయలేం. టేబుల్ నేమ్ చేంజ్ చేసినా కూడా సేమ్ మనం ఆల్టర్ చేయాల్సింది. ఓకేనా? ఏం చేసినా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ లిమిటేషన్స్ ఏంటంటే కాంప్లెక్స్ వ్యూలో when we create a view for 2 or more tables then it will be called complex view. Then it will be called complex view. Then complex view doesn't follow DML operations. Simple view accept చేస్తుంది, బట్ కాంప్లెక్స్ వ్యూ యాక్సెప్ట్ చేయదు. ఓకే. సో ఎందుకు చేయదో ఇప్పుడు చూద్దాం. దీని మీద మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేద్దాం అన్నమాట. ఎలా చేద్దామంటే అప్డేట్ అవుతుంది, బట్ ప్రాపర్ గా అప్డేట్ అవ్వదు. ఓకేనా? రోల్ బ్యాక్ చేసుకోవడానికి అప్డేట్ వ్యూ సెట్. నేనేం చేయాలనుకుంటా ఉన్నా అంటే 101 ఎంప్లాయీ ఉన్నాడు కదా, 101 ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ నేమ్ ని చేంజ్ చేయాలనుకుంటాం. డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్ టు సపోర్ట్ వేర్ ఎంప్లాయిడ్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 101. ఓకేనా? ఇక్కడ మనకి డేటా చూడండి. yes. సో జస్ట్ నేను ఈ ఒక్క రికార్డ్ మాత్రమే చేంజ్ చేయాలనుకుంటా ఉన్నాను. దేనికి? సపోర్ట్ రో. ఓకేనా? 1 రో ఎఫెక్టెడ్. టేబుల్ చూడు, ఇక్కడ ఏమైంది? అరే అన్నీ సపోర్ట్ 3 చేంజ్ అయింది కదా. yes. ఓకే. సో ఎందుకు చేంజ్ అయింది చెప్పండి? అన్ని హెచ్ఆర్ ఉన్నాయి కాబట్టి. బట్ మనం చేసింది ఎంప్లాయీ ఐడి 101 ఒకటే చేశాను. ఒకటే కదా మనం ఇక్కడ చేసాము. బట్ 3 చేంజ్ అయింది. 4 చేంజ్ అయినాయి. 4 రికార్డ్స్ కదా. 1 చేంజ్ అయ్యి ఎందుకు? మేబీ సరిగా అప్డేట్ 1 ఉన్న అన్ని చేంజ్ చేసేసి. మనం తప్పు చేయదు కానీ సీక్వెల్ తప్పు చేయదు. మనమే రాంగ్ చేసాము. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఈ 101 ఎంప్లాయీ ఐడి ఓకేనా? ఈ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనేది నాకు డిపార్ట్మెంట్ టేబుల్లో కదా వస్తుంది. డిపార్ట్మెంట్ టేబుల్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను సపోర్ట్ చేంజ్ చేశానంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి 1 అని ఉన్నది, మనకి ఏమని ఉంది? హెచ్ఆర్ అని ఉందా? 1 అంటే హెచ్ఆర్ కదా. మనకి ఇక్కడ జాయిన్ అయ్యే కదా చూపిస్తుంది. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ట్రై చేస్తాం. 1 హెచ్ఆర్, 2 ఐటి, 3 మనకు ఫినాన్స్. అవునా? ఫినాన్స్. ఇక్కడ నాకు అక్కడ 101 ఎంప్లాయీ ఐడి నేమ్ శాలరీ కాదు నాకు అక్కడ మ్యాటర్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి టు డిపార్ట్మెంట్ ఐడి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న 1 తో ఇక్కడ ఉన్న 1 జాయిన్ అవుతుంది. ఇక్కడ ఉన్న 1 వాల్యూ డిఫరెంట్ ఉంటే మనకి జాయినింగ్ ఎలా అవుతుంది? లైక్ ఇప్పుడు 1 అంటే హెచ్ఆర్, అగైన్ 1 అంటే కూడా సపోర్ట్ ఎలా అవుతుంది? ఓకే. ఏ వాల్యూ తీసుకుంటుంది మనకు? అది రాంగ్ అప్డేట్ కదా. ఇప్పుడు 1 అంటే మనం హెచ్ఆర్ అని ఆల్రెడీ డిఫైన్ చేసాం. అగైన్ మనం 1 దగ్గర డిపార్ట్మెంట్ 1 ఉన్న దగ్గర మనం సపోర్ట్ ఇచ్చామంటే ఏమవుతుంది? 1 ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకంటే ఈ హెచ్ఆర్ కాస్త సపోర్ట్ అని చేంజ్ అవుతుంది మొత్తం. ఓకేనా? ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఐడి ఒక వాల్యూ ఒక డిపార్ట్మెంట్ అంతే కదా, యూనిక్. ఇప్పుడు 2 అవుతుంది ఇక్కడ. ఇది మనకి ప్రాపర్ కేసా? కాదు కదా. ఇది రాంగ్ సినారియోనే రాంగ్ కదా. సో ఎందుకంటే ఇప్పుడు మనం అప్డేట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ నేమ్ అనేది మనకు వస్తుంది డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి, ఎంప్లాయీ ఐడి వస్తుంది వచ్చి ఎంప్లాయీ టేబుల్ నుంచి. ఇక్కడ మనం 2 టేబుల్స్ ఇచ్చినప్పుడు సీక్వెల్ సర్వర్ కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఏ టేబుల్ తీసుకోవాలి అప్డేట్ కి? మొత్తం రిజల్ట్ అంతా ఒకటే రిజల్ట్ అంతా ఒకటే. బట్ ఏ టేబుల్ అప్డేట్ చేయాలి? ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఇదొక టేబుల్, ఇదొక టేబుల్, 2 డిఫరెంట్ టేబుల్స్. ఏ టేబుల్ లో వీళ్ళు అప్డేట్ చేయాలి అని సో మిస్ మ్యాచ్ అయ్యి 2 టేబుల్స్ అప్డేట్ అవుతాయి. సో అందుకే మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేం కాంప్లెక్స్ వ్యూ మీద, ఎందుకంటే మిస్ మ్యాచ్ అవుతాయి. ఓకేనా? ఇన్ కేసు 10 టేబుల్స్ ఉన్నాయి అంటే సినారియో థింక్ చేయండి. ఇప్పుడు 10 టేబుల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా టేబుల్ టు టేబుల్ ప్రైమరీకి ఫారెన్ కి రిలేషన్షిప్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు జనరల్ గా మీరు పీకేఎఫ్కే చెప్పినప్పుడు మీకు పీకేఎఫ్కే చెప్పినప్పుడు మనకి ప్రైమరీ కీలో డేటా ఉన్నప్పుడే కదా మనం ఫారెన్ కీలో ఎంటర్ చేయగలం, లేదంటే చేయలేం. అవునా? ఫారెన్ కీలో డేటా డిలీట్ చేసిన తర్వాతే కదా ప్రైమరీ కీ టేబుల్ లో డేటా డిలీట్ చేయగలం, ఎందుకంటే డిపెండెన్సీ ఉంది. ఇక్కడ కూడా డిపెండెన్సీస్ ఉన్నాయి కదా. ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అయ్యి డిపార్ట్మెంట్ డిపెండెన్సీ ఉంది. అప్పుడు డిపెండెన్సీ మనం చైన్ అది బ్రేక్ చేసినట్టే కదా. సో అప్పుడు మనకి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పటికైనా వచ్చింది ఐడియా? రోల్ బ్యాక్. ఆ సినారియోస్ ఉన్నాయి కాబట్టి మనకు అప్డేట్ చేయలేం. ఓకేనా? ఓకేనా? డిపెండెన్సీస్ ఉంటాయి కాబట్టి మనము న్యూ వాల్యూని అప్డేట్ చేయలేం 2-3 టేబుల్స్ మీద.
ఓకేనా. ఈవెన్ కొన్నిసార్లు సింగిల్ టేబుల్ మీద కూడా మనం చేయలేం, ఎందుకంటే ప్రైమరీకి ఉన్నాయంటే డూప్లికేట్స్ మళ్ళీ ఎంటర్ చేయలేం కదా. ఎస్. ప్లస్ ఆల్రెడీ ఆ ఫారిన్ కీలో మనం అప్డేట్ చేయలేం వాల్యూస్, ఎందుకంటే ఆ రికార్డ్ అనేది ఖచ్చితంగా ప్రైమరీ కీ టేబుల్లో ఉండాలి. ఇలా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, ఓకేనా, వ్యూస్ క్రియేట్ చేసేటప్పుడు. ఎస్ బ్రో. జస్ట్ అవన్నీ డిఎంఎల్స్ అంతా ఏం చేయరు, జస్ట్ వ్యూ అంటే ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే. ఓకే. ఇట్ కెన్ బి 4 టేబుల్స్ అవ్వచ్చు, 10 టేబుల్స్ జాయిన్ చేయొచ్చు. ఒక రిజల్ట్ సెట్ ని సేవ్ చేస్తుంది అంతే. ఓకే బ్రో. ఒక 10 టేబుల్స్ లో 4-5 కాలమ్స్ ఒక రిజల్ట్ అనుకుంటే ఆ రిజల్ట్ ని సేవ్ చేస్తుంది. ఓకే. అంతకుమించి ఇంకా మనం ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం Okay. లేదు వ్యూ గురించి. సో ఈ పాయింట్ క్లియరే కదా, హెచ్ఆర్ఐటి. క్లియర్. ఎస్. సో ఇది నెక్స్ట్ సో ఫిజికల్ టేబుల్. ఓకే, ఇంకా ఏ పాయింట్ యాడ్ చేయొచ్చు? సింపుల్ వ్యూలో ఇంకో పాయింట్ నోట్ చేసుకోండి, ఇది మర్చిపోయింది. సేమ్ ఇదంతా అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది, ఓకేనా. ఓకే బ్రో. ఇఫ్ వి కాదు, ఇన్సైడ్ ఎ వ్యూ if we specify star, ఓకేనా, instead of columns, then view won't throw an error. Remove the సి పాయింట్ మనం ఫస్ట్ లోనే కవర్ చేసాం. ఇఫ్ ఎ వ్యూ మనం స్టార్ ఇచ్చాము అంటే ఈవెన్ మనం కాలమ్స్ రిమూవ్ చేసినా కూడా మనకు అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే అక్కడ స్టార్ ఉంది కాబట్టి. ఇది ఏంటంటే ఈ పాయింట్స్ అన్ని కూడా రియల్ టైమ్ లో ఒక్కో సిచ్యువేషన్ నుంచి తీసుకున్న పాయింట్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ మనం ఎన్ని టేబుల్స్ అయినా జాయిన్ చేయొచ్చు ఇక్కడ, ఇన్ కేస్ మీరు కావాలంటే ఈ అడ్వెంచర్స్ లో ఉన్న టేబుల్స్, లేదంటే ఒక పని చేద్దాం, అడ్వెంచర్ వర్క్స్ మన ప్రొసీజర్ లో ఉన్నవి మనం కాల్ చేద్దాం. ఈ స్టేట్మెంట్ మాత్రం తీసుకుందాం. ప్రోడక్ట్. సో కంప్లీట్ సేమ్ రిజల్టే వస్తుంది కదా. ఇక్కడ కూడా మనకి సేమ్, మనం ఏదైనా ఒక అప్డేట్ చేసాము అంటే ప్రైమరీకి ఫారెన్ కీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ హ్యూజ్ డేటా కాబట్టి మనం చేంజెస్ ఎక్కడెక్కడ అని మనం ఐడెంటిఫై చేయలేము, కొద్ది డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అయితే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, చేంజెస్ మనకు కనిపిస్తుంది, ఓకేనా. ఇలా ఉంటుంది వ్యూస్. మీరు ఇంకా బాగా వ్యూస్ నేర్చుకోవాలి అంటే గూగుల్, యూట్యూబ్. నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్వెంచర్ వర్క్స్ లో ఉన్నాయి చూడండి, చూసారా ఎప్పుడైనా? అడ్వెంచర్ వర్క్స్ వ్యూస్ లో మనకి చాలా వ్యూస్ ఉన్నాయి, ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసారా? ఎంప్లాయీ రిసోర్స్, స్క్రిప్ట్. సో ఇది మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మల్టిపుల్ టేబుల్ కాలమ్స్ ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్, అంతే. జస్ట్ ఒక రిజల్ట్ సెట్ ఇచ్చారు, అదే ఇక్కడ చూడండి, వ్యూ ఎంప్లాయీ డిపార్ట్మెంట్, స్క్రిప్ట్ క్రియేట్, ఇక్కడ చూడండి జస్ట్ సేమ్ జాయిన్స్ వేర్ ఎండ్ డేట్ ఈజ్ నల్, ఓన్లీ ఎండ్ డేట్ నల్ నువ్వు మాత్రమే తీసుకుంటుంది, ఓకేనా. ఈ సిచ్యువేషన్ మీరు ఎలా చెప్పచ్చు అంటే ఇంటర్వ్యూలో, రియల్ టైంలో ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రొసీజర్ ఏం రాదు కదా,
అవును. ప్రొసీజర్ కాదు, ఇది జస్ట్ వ్యూ. సో మనకి రిక్వైర్మెంట్ నాకు ఎలా వచ్చింది అంటే ఒకసారి మా క్లయింట్ వచ్చి ఒక 4-5 టేబుల్స్ ఇచ్చాడు. ఈ టేబుల్స్ జాయిన్ చేసి అందులో నాకు కొన్ని కాలమ్స్ కావాలి జస్ట్ ఫర్ వాళ్ళ రెఫరెన్స్ కోసం. ఓకేనా? ఓకే. అక్కడ దాని మీద మనం అది మళ్ళీ ఫర్దర్ యూస్ చేయము. ఆ వ్యూని కానీ ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ని మళ్ళీ ఫర్దర్ యూస్ చేయము. జస్ట్ వాళ్ళకి ఏం కావాలంటే జస్ట్ ఆ టేబుల్స్ లో ఉన్న కాలమ్స్ ఒక టేబుల్లో 5 కాలమ్స్ తీసుకొని వాళ్ళు అడిగిన రిజల్ట్ సెట్ వాళ్ళకి ఇవ్వాలి, అంతే రిక్వైర్మెంట్. అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? నేనేం చేశానంటే రిజల్ట్ సెట్ ఇలా సేవ్ చేసి మొత్తం జాయిన్స్ అన్ని అప్లై చేసి రిజల్ట్ సెట్ ఇచ్చాను. సో ఆల్మోస్ట్ నాకు 1 hour 2 hours టైం తీసుకోండి మొత్తం ప్రాపర్గా కాలమ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి ఐడెంటిఫై చేసి జాయిన్స్ అన్ని ఐడెంటిఫై చేసి సో చేయడానికి అంత టైం పట్టింది. ఓకేనా? ఆ రిజల్ట్ సెట్ నేను వాళ్ళకి కాపీ చేసి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 month తర్వాత మళ్ళీ అడిగారు. ఓకేనా? మళ్ళీ అడిగారు సేమ్ లాజిక్ అప్లై చేసి మళ్ళీ నాకు అదే డేటా ఇంకోసారి ఇవ్వు, రీఫ్రెష్ చేసి ఇవ్వు. అప్పుడు మనకి ఓన్లీ 100 rows ఉండొచ్చు, ఇప్పుడు మనకి డేటా ఒక 200 అయి ఉండొచ్చు. సో ఆ అప్డేటెడ్ రోస్ కూడా నాకు ఇవ్వు అన్నారు. మళ్ళీ మనం క్రియేట్ చేయాలంటే మళ్ళీ మనము స్క్రాచ్ లెవెల్ ఇంకా కోడ్ రాయాలంటే నేను మళ్ళీ మెయిల్ ఓపెన్ చేయాలి, మెయిల్లో వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, మళ్ళీ కోడ్ రాయాలి. అవునా? అదే నేను వాళ్ళు నాకు వ్యూ క్రియేట్ చేయి అని చెప్పరు ఎవరు కూడా. నేను నా బ్యాకప్ కోసం ఏం చేశానంటే వ్యూ క్రియేట్ చేశాను. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ నెక్స్ట్ డేట్, ఈరోజు డేట్ ఎంత 8 November 2022. ఓకేనా? డేట్ తో సహా నేను ఒక వ్యూ క్రియేట్ చేసి ఈ కోడ్ ని సేవ్ చేసుకున్నాను. ఓకేనా? సో వాళ్ళు 1 month కాదు, ఒక 1 year తర్వాత అడిగినా కూడా సేమ్ రిక్వైర్మెంట్ అన్నప్పుడు సేమ్ జాయిన్సే, మొత్తం అంతా సేమ్. ఓకేనా? నేను ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వచ్చా? అంతే. ఇది నా బ్యాకప్. వాళ్ళెవరు నాకు నువ్వు వ్యూ క్రియేట్ చేయి దీని మీద అని చెప్పరు. ఓకేనా? యాజ్ ఎ డెవలపర్ గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోడ్ సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసినంత మాత్రాన ఏమవుతుంది మనకు? డేటా ఏం స్టోర్ చేసుకోదు కదా అక్కడ, జస్ట్ ఆ రిజల్ట్ మాత్రం సేవ్ చేసుకుంటుంది. ఆ కోడ్ ని మాత్రం సేవ్ చేసుకుంటుంది. అది మన బ్యాకప్ కోసం ఫర్దర్ మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? వాళ్ళు 1 month తర్వాత అడిగారు సేమ్ ఇలా కావాలి అని. నేను వ్యూ క్రియేట్ చేశాను కాబట్టి సో నాకు బ్యాకప్ ఉంది. నేను మళ్ళీ మెయిల్ ఓపెన్ చేసి వాళ్ళు ఇచ్చిన స్టెప్ బై స్టెప్ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ కాలమ్స్ ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు చూడండి ఈ టేబుల్ మీద సో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ? చాలా టేబుల్స్ ఉన్నాయి. రియల్ టైమ్ లో మేబీ ఇట్ కెన్ బి మోర్ 8 tables. 8 tables. సో ఇక్కడ 8 tables నుంచి స్పెసిఫిక్ కాలమ్స్. ఇప్పుడు ఒక్కో టేబుల్ లో మనం చూస్తే మనకి అరౌండ్ 20 కాలమ్స్ ఉంటాయి. అవునా? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఒక్కో కాలమ్ ని మీరు? టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను చెప్తున్నా అంటే టైం పడుతుంది కదా. ఇలా ఉంటే మనకి టైం తీసుకోవద్దు కదా అంత ఎక్కువ. జస్ట్ మళ్ళీ మనం ఈ వ్యూని ఎగ్జిక్యూట్ చేసి ఇస్తే రిజల్ట్ ఇచ్చేస్తాం జస్ట్ విత్ ఇన్ 5 minutes. లేదు ఆ వ్యూ ఎగ్జిక్యూట్ అయ్యే టైం బేస్డ్ ఆన్ టైం. ఓకే, అప్పుడు మన ప్రాసెస్ ఈజీ కదా. సో ఆ సినారియో పెట్టుకోండి. కాంప్లెక్స్ సింపుల్ వ్యూ అంటే రియల్ టైంలో ఇలా సమ్ అదర్ టీమ్ వాళ్ళు అడిగారు. సో వాళ్ళు అడిగినప్పుడు నేను ఇలా ఇచ్చాను ఈ కాలమ్స్ ఈ రోస్ మాత్రమే, ఎందుకంటే నా డేటా ఎఫెక్ట్ అవ్వకూడదు, వాళ్ళకి అన్వాంటెడ్ కాలమ్స్ కూడా అవసరం లేదు కాబట్టి. అదే కాంప్లెక్స్ అయితే మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేసి ఉంటాము, సేమ్ ఒక లాజిక్ ఇచ్చాడు, ఆ లాజిక్ ప్రకారం నేను జాయిన్స్ చేసి రిజల్ట్ ఇచ్చాను. బట్ నా బ్యాకప్ కోసం నేను కాంప్లెక్స్ వ్యూ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అలా వ్యూ అంటే వ్యూ మాత్రమే రియల్ టైంలో. సింపుల్ అని కాంప్లెక్స్ అని అలా ఎవరు డిఫైన్ చేయరు. మనకి ఇంటర్వ్యూ వరకే వస్తుంది. ఓకేనా? అక్కడంతా రిక్వైర్మెంట్ బేసెస్ ఉంటాయి. ఈ రిక్వైర్మెంట్ ఉందా, ఓకే ఈ వ్యూ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకి సింటాక్టికల్ చేంజెస్ కూడా ఏం లేదు కదా. జస్ట్ హ్యాస్ తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చాం. అక్కడ ఒక సింపుల్ వ్యూలో కూడా ఇవ్వచ్చు. సింటాక్టికల్ చేంజెస్ ఏం లేదు. సింపుల్ అంటూ కాంప్లెక్స్ అంటూ ఏం లేదు. వ్యూ అంటే వ్యూ అంతే. ఓకేనా? సో అర్థమైందా ఈ సినారియో? ఇదే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇండెక్స్ వ్యూ. ఇండెక్స్ వ్యూ కూడా సేమ్ లిమిటేషన్స్, డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేము. ఇక్కడ ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో మొత్తం. ఓకేనా? మొత్తం అంతా సేమ్, పాయింట్స్ అన్ని సేమ్, డిఫరెన్స్ అంటూ ఏం లేదు. బట్ ఎప్పుడు ఇండెక్స్ వ్యూకి వెళ్తాం? ఎందుకు ఇండెక్స్ వ్యూ క్రియేట్ చేస్తాం? ఆల్రెడీ మనకు కాంప్లెక్స్ వ్యూ ఉంది, సింపుల్ వ్యూ కూడా క్రియేట్ చేసాము. బట్ మళ్ళీ ఎందుకు ఇండెక్స్ వ్యూ? ఇండెక్స్ అంటే ఏంటి? మనకు
ఇండెక్స్ అంటే కంటెంట్స్ ఉన్నవన్నీ. ఇండెక్స్ అంటే అంటే లోపల ఉన్న ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు ఇండెక్స్ లో, మామూలు బుక్స్ లో అయితే. ఇండెక్స్ ఎందుకు హెల్ప్ అవుతుంది? ఇప్పుడు మనం టేబుల్ మీద ఇండెక్స్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఉషా చెప్పింది కదా, చెప్పింది. మర్చిపోయాను. గ్యాప్ ఇచ్చారంటే ఎగిరిపోతాయి. అవును బ్రో. గ్యాప్ వచ్చిందంటే చాలు. ఇన్ కేస్ అంతెందుకు, మనకి 1 డే క్లాస్ లేదంటేనే నెక్స్ట్ డే అర్థం కాదు కాన్సెప్ట్. కీప్ ఆన్ సీక్వల్ అంటే మనం కీప్ ఆన్ టచ్ లోనే ఉండాలి. మన Okay. మొబైల్ తో ఎలా అయితే ఉంటామో 5 minutes 1 minute ప్రతి మినిట్, అలానే సీక్వల్ తో కూడా ఉండాలి. ఓకేనా? అలా ఉంటేనే సీక్వల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా క్వైరీస్ మనకి గుర్తుపెట్టుకోవాలి తప్ప ఇంక మనం అంతకుమించి ఇంకేం చేయాలి. గుర్తుపెట్టుకోవాలి ఏ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారు. సో అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం మీద. ఓకేనా? సో ఇప్పుడు ఇంత క్వైరీస్ అంతా చేస్తా ఉన్నానంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాయి. ఇది చాలా బేసిక్. ఆల్టర్ టేబుల్, యాడ్ కాలమ్. ఇప్పుడు ఈవెన్ అవన్నీ చేయము. ఓకేనా? డైరెక్ట్ గా వెళ్ళి ఇక్కడ రీనేమ్ చేయొచ్చు. ఎవరు రాస్తారు కోడ్స్? బట్ అయినా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ నాకు కొన్నిసార్లు ఈవెన్ ఆల్టర్, యాడ్ కాలమ్ ఇవన్నీ నాకు గుర్తురావు. ఎందుకంటే వర్కింగ్ అంతా కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీద ఉంటాయి కాబట్టి బేసిక్స్ మీద మర్చిపోతాం. బట్ కీప్ ఆన్ టచ్ లోనే ఉండాలి సబ్జెక్ట్. Yes. ఇండెక్స్ అంటే ఏంటి చెప్పండి పోనీ. అదే ఇండెక్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం? పని చేయండి. చెప్పండి. డేటాని ఫాస్ట్ గా రిట్రీవ్ చేయడానికి. చూడడానికి ఎగ్జాక్ట్లీ సేమ్ అదే. ఇండెక్స్ అంటేనే మనకు ఫాస్ట్ గా రిట్రీవ్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేయడానికి, ఇండెక్స్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి డిఫరెన్స్ ఉంటుంది. 90% మనకి ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇండెక్స్ అంటే అదే కదా. ఇప్పుడు వ్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్లీట్ వ్యూ ని నేను ఇప్పుడు ఈ వ్యూ నేను ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్సైడ్ ఉన్న క్వైరీనే కదా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది జాయిన్స్ అయ్యి మనకి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది అనుకుందాం. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి హాఫ్ అన్ అవర్ అంటే 10 times ఎగ్జిక్యూట్ చేస్తే 5 hours ఈజీగా 5 hours కదా. 10 times. అదే నేను ఈ వ్యూ మీదే ఇండెక్స్ క్రియేట్ చేశానంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అనేది 10 minutes 15 minutes పడుతుంది. ఆ నేమ్ లోనే ఉంది. ఫస్ట్ ఆ నేమ్ ని అండర్స్టాండ్ చేసుకోండి. వ్యూ అంటే ఏంటి? వ్యూ జస్ట్ దానికి ఇన్ డెప్త్ మీనింగ్. వ్యూ అంటే చూడడం మాత్రమే. ఇక్కడ మనం అది తప్ప ఇంకేం చేస్తున్నాం? డేటా చూడడం తప్ప ఇంకేం చేస్తున్నాం? అందులో ఉన్న డేటా. సో ఆ ఇన్ డెప్త్ మీనింగ్ కొంచెం ట్రికీగా ఉంటాయి. బట్ కొంచెం అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకోండి. సేమ్ ఇండెక్స్ వ్యూ కూడా అంతే. ఇండెక్స్ అంటేనే మనకు ఫాస్ట్ గా రిట్రీవ్ చేయడం డేటాని. ఇండెక్స్ వ్యూ. సో అప్పుడు ఇండెక్స్ వ్యూ కలిపితే వ్యూ ని ఫాస్ట్ గా మనం రిట్రీవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వ్యూ అనేది హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది అంటే ఈ వ్యూ మీద నేను ఈ వ్యూ మీద ఇండెక్స్ క్రియేట్ చేశానంటే ఇంకా ఫాస్ట్ గా రన్ అవుతుంది. మేబీ ఫస్ట్ టైం డేటా స్టోర్ చేసుకోవడానికి టైం తీసుకోవచ్చు. సెకండ్ టైం నుంచి ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఎందుకంటే డేటా అనేది ఆల్రెడీ నాకు వ్యూలో ఉంటుంది, ఇండెక్స్ లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఫిజికల్ టేబుల్ ఎలా అయితే ఇండెక్స్ టేబుల్స్ లో ఉంటాయో డేటా బ్యాక్ ఎండ్ బీట్రీ స్ట్రక్చర్ క్రియేట్ అయ్యి రూట్ లెవెల్ నుంచి లీఫ్ లెవెల్లో ఆ కోడ్ పేజెస్ ఉంటాయి కదా, ఇండెక్స్ పేజెస్ అంటారు, లేకపోతే డేటా పేజెస్ అంటారు. క్లస్టర్ అయితే డేటా పేజెస్, నాన్ క్లస్టర్ అయితే ఇండెక్స్ పేజెస్. ఎలా అయితే స్టోర్ చేస్తుందో అలానే స్టోర్ చేస్తుంది. బట్ ఇక్కడ కండిషన్స్ మీకు తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలో. నేను క్రియేట్ చేయాలా ఇండెక్స్? జస్ట్ ఇక్కడ బట్ దానికంటూ కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే మనం స్కీమా బైండింగ్ యూజ్ చేయాలి. ఓకేనా? విత్ స్కీమా బైండింగ్ ఇవ్వాలి. ఎందుకు ఇస్తాం విత్ స్కీమా బైండింగ్ అంటే, ఇప్పుడు చూడండి ఇది ఒక వ్యూ కదా. వ్యూ ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఈ వ్యూ మీద నేను ఇండెక్స్ యాడ్ చేస్తాను. క్రియేట్ సింటాక్స్ చెప్పండి. ఇండెక్స్, క్రియేట్ ఇండెక్స్ ఆర్ క్లస్టర్ ఇండెక్స్, నాన్ క్లస్టర్ ఇండెక్స్, ఏదో యూనిక్ క్లస్టర్ కదా మనం యూజ్ చేసేది. యూనిక్ క్లస్టర్
index or unique non-clustered index. Index name non-clustered index underscore CV underscore product. Next on table name or view name కదా, view name create అవుతుంది. Missing లిస్ట్ ఇవ్వాలి, ఒక కాలం ఇవ్వాలి. కాలమ్స్. ఏ కాలం ఇద్దాం, మేబీ ఈ కాలం కేటగిరీ నేమే ఇద్దాం. ఇక్కడ ఏమైంది, కెనాట్ క్రియేట్ ఇండెక్స్ ఆన్ వ్యూ బికాస్ ద వ్యూ ఈస్ నాట్ స్కీమా బౌండ్. ఓకే. స్కీమా బౌండ్ అంటే అక్కడ ఆ వ్యూ మీద మనకి స్కీమా బైండింగ్ అనేది లేదు. అదేం చేస్తుందంటే బౌండ్ బైండింగ్ అంటే మరి బైండింగ్ అంటే ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ని ఒక బైండ్ చేస్తుంది అనమాట, బౌండ్ చేస్తుంది. అప్పుడు అక్కడ మనం విత్ స్కీమా బైండింగ్ అని ఇచ్చుంటాం కదా, అలా చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ మొత్తం ఫ్రీజ్ అవుతుంది. మొత్తం అందులో ఉన్న డేటా మొత్తం స్ట్రక్చర్ మొత్తం ఫ్రీజ్ అవుతుంది. సో దాని మీద మనము ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అందుకే విత్ స్కీమా బైండింగ్ అని ఇస్తాం. విత్ స్కీమా బైండింగ్ అంటే ఆ స్ట్రక్చర్ మొత్తం ఫ్రీజ్ చేస్తుంది. మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, మనం స్టార్ ఇస్తే వర్క్ అవ్వదు. ఓకేనా, ఇండెక్స్ వ్యూలో మనం స్టార్ ఇస్తే వర్క్ అవ్వదు. ఎందుకంటే ఎందుకు వర్క్ అవ్వదు అంటే ఇప్పుడు ఇండెక్స్ ఏం చేస్తుంది, డేటాను స్టోర్ చేసుకుంటుంది కదా, ఇండెక్స్ టేబుల్స్ లో ఇండెక్స్ లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు నా టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్లో నాకు 5 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, సెకండ్ టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఓకే, స్టార్ ఇచ్చాను, 5 ఆల్మోస్ట్ 20-25 కాలమ్స్ స్టోర్ చేసుకోండి. ఓకే, నేను నెక్స్ట్ డే ఈ పర్టికులర్ టేబుల్ మీద ఇంకో 2 కాలమ్స్ యాడ్ చేస్తాను. బట్ నాకు ఆ 2 కాలమ్స్ ఇండెక్స్ లో ఉంటాయా? ఫస్ట్ లో మనం ఏదైతే క్రియేట్ చేసామో అది మాత్రమే ఉంటుంది. అవునా, సో మళ్ళీ మనము మళ్ళీ ఇండెక్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, మళ్ళీ స్ట్రక్చర్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ మనం స్టార్ ఇచ్చాం కదా, స్టార్ అంటే అన్ని కాలమ్స్. మేబీ నేను క్రియేట్ చేసినప్పుడు 4 కాలమ్స్ ఉన్నాయి, ఆ 4 కాలమ్స్ ఇండెక్స్ లో స్టోర్ అయ్యాయి. ఓకేనా, మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంకో 2 కాలమ్స్ యాడ్ అవుతాయి. అప్పుడు సీక్వల్ కి కన్ఫ్యూజన్ కదా, మళ్ళీ యాడ్ అయ్యి అలా ఒక టేబుల్లో కాకుండా సో సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్ ఇలా ఒక్కొక్క కాలం యాడ్ అవుతూ ఉంటే ఏమవుతుంది, ప్రాబ్లం ఇండెక్స్ పర్ఫార్మెన్స్ స్లో డౌన్ అయిపోతుంది. ఇండెక్స్ అంటేనే మనకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, అలాంటి స్లో డౌన్ అయిపోతుంది. ఆ కేసెస్ రాకుండా ఉండాలనేసి సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే మస్ట్ అండ్ షుడ్ గా కాలమ్స్ స్పెసిఫై చేయాలి అని. ఓకేనా, ఇన్ కేస్ ఆ టేబుల్ మీద ఇంకో 2 కాలమ్స్ కాదు ఇంకో 10 కాలమ్స్ యాడ్ చేసినా నా వ్యూ కి ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం ఆ కాలమ్స్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి. ఓకేనా, 10:30. సో అందుకే స్కీమా బైండింగ్ ఇచ్చి ఆ కాలమ్స్ మాత్రం ఇస్తాం. స్కీమా బైండింగ్ ఇచ్చాము అంటేనే మనకి వ్యూ క్రియేట్ చేయడానికి యాక్సెస్ వచ్చినట్టు. మనకి ఎలా అయితే యూజర్ నేమ్ ఉంటే పాస్వర్డ్ లేకపోతే మనం యాక్సెస్ చేయలేమో, అలానే స్కీమా బైండింగ్ లేకపోతే మనం వ్యూ క్రియేట్ చేయలేము. చూడండి, వ్యూ క్రియేట్ చేయలేము, ఎందుకంటే ఇది నార్మల్ వ్యూ విత్ స్కీమా బైండింగ్ వ్యూ కాదు. కాబట్టి మనం విత్ స్కీమా బైండింగ్ ఇచ్చి కంపల్సరీ కాలమ్ నేమ్ స్పెసిఫై చేయాలి, మ్యాండేటరీ. ఓకేనా, అలా చేసిన తర్వాత వ్యూ క్రియేట్ చేసిన తర్వాత ఆ వ్యూ మీద మనకి యాక్సెస్ వస్తుంది. ఎందుకు యాక్సెస్ వస్తుంది, ఇండెక్స్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ వస్తుంది. ఓకేనా, అప్పుడు మనం ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. సో క్లస్టర్డ్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. అక్కడ క్లస్టర్, ఇప్పుడు క్లస్టర్డ్, నాన్ క్లస్టర్డ్ ఫిజికల్ టేబుల్ మీద చేస్తాం. వ్యూ మీద చేయాలంటే మనకి యూనిక్ క్లస్టర్డ్, యూనిక్ నాన్ క్లస్టర్డ్ ఇవ్వాలి. ఓకేనా, జస్ట్ ఆ క్లస్టర్డ్ కి ముందు యూనిక్ ఇస్తే చాలు, క్లస్టర్ కి ముందు నాన్ క్లస్టర్డ్ ఇస్తే చాలు. ఓకేనా, ఇక్కడ చేద్దాం యాజ్ తర్వాత విత్ స్కీమా బైండింగ్, అంతేనా. క్లోజ్ బ్రాకెట్, సింటాక్స్ స్టార్ సింటాక్స్ ఏంటి మనకు, స్కీమా బైండింగ్ విత్ స్కీమా బైండింగ్
విత్ స్కీమా బైండింగ్ తర్వాత యాజ్ ఓకే బిగిన్ అండ్ ఎండ్ కాదు ఓపెన్ అండ్ క్లోజ్. సో ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్ ఉందా మేబీ 9th November ఇద్దాం. మీరు ఇలా స్క్రోల్ డౌన్ అప్ చేసుకోవడం కంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్రియేట్ దగ్గర ఒక కర్సర్ మూవ్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసుకోండి. షిఫ్ట్ ప్రెస్ చేసుకొని లాస్ట్ కి వచ్చి ఎక్కడైతే మీరు ఎండింగ్ పాయింట్ ఉందో అక్కడ జస్ట్ క్లిక్ ఇచ్చారంటే సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? మనం స్క్రోల్ డౌన్ చేస్తూ రావాల్సిన పని లేదు. లొకేషన్ ఐడి ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ లొకేషన్ ఐడి అంటే ఇక్కడ లొకేషన్ ఓకే లొకేషన్ ఐడి ప్రాపర్ గానే ఉంది. వస్తుంది. ఓకే క్లోజ్ బ్రాకెట్ ఇవ్వాలి. క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇవ్వాలి. ఓకే ఇప్పుడు క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం వ్యూ క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి నేను జస్ట్ క్లస్టర్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ క్లస్టర్ క్రియేట్ అవుతుందో లేదో చూడండి. ఇక్కడ ఏమైంది కెనాట్ క్రియేట్ ఇండెక్స్ ఆన్ వ్యూ బికాస్ ద వ్యూ ఇస్ నాట్ స్కీమా బౌండ్. ఓకే నేమ్ చేంజ్ చేయాలి. వ్యూ నేమ్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఏముంది టు క్రియేట్ యూనిక్ ఇండెక్స్ స్టేట్మెంట్ టర్మినేట్ బికాస్ ఏ డూప్లికేట్ కీ వాస్ ఫౌండ్. ఓకేనా? సో డూప్లికేట్ కీ ఉన్నది యాక్సెసరీస్ మనం ప్రోడక్ట్ ఐడి మీద ఇద్దాం. cannot create index duplicate keys was found 747 row దగ్గర subcategory product model ID ఇచ్చి చూద్దాం. ఓకే ఇండెక్స్ నేమ్ చేంజ్ చేయాలి. ప్రోడక్ట్ 1 2 3 మేబీ చేంజ్ చేద్దాం. Still duplicate key value is 1. Product ID and duplicates వస్తుందా 95 rows. Maybe clear classic. That's the okay, less than 1,000 to less than 700. Okay, 680 మాత్రమే వచ్చింది. Okay, fine. Create product ID. So create అయింది. Unique clustered.
సో నెక్స్ట్ మళ్ళీ మనం నాన్ క్లస్టర్ కూడా క్రియేట్ చేయాలి. సేమ్ సింటాక్స్ అక్కడ మనం నాన్ క్లస్టర్ యాడ్ చేసి నేమ్ చేంజ్ చేస్తే చాలు. నాన్ క్లస్టర్ ఏదో ఒకటి సేమ్ కాలమ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇంకా ఫాస్ట్ గా పర్ఫామ్ అవుతుంది. ఓకే. సింపుల్. మనకి ఇండెక్స్ వ్యూ వల్ల రియల్ టైమ్ లో ఉంటాయి రిక్వైర్మెంట్స్. మేబీ ఇది రిమూవ్ చేస్తాం. ఇప్పుడు సో ఏంటంటే మన వ్యూ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అంతే ఇండెక్స్ వ్యూ. ఓకే. ఓకేనా? సో అది సో క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యా. సో నెక్స్ట్ మనము ఈ వ్యూస్ కావాలంటే చెక్ ఆప్షన్ వ్యూ, నెక్స్ట్ సిస్టమ్ డిఫైన్ వ్యూస్ మీకు కొంచెం డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది రేపు చూద్దాం. నేను Okay. అప్డేట్ చేస్తాను. ఓకే. Yes. ఈ స్క్రిప్ట్ మీకు షేర్ చేస్తాను. వ్యూ సో చార్ట్ లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికైనా క్లియరా మీ డౌట్స్? ఇంకా వ్యూ No. చాలా మంది క్లియర్ అయింది. ఇప్పుడు ఇన్ని పాయింట్స్ మీరు చెప్పారంటే ఇంటర్వ్యూలో అంతే, జస్ట్ నెక్స్ట్ మినిట్ ఆఫర్ రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే ఇన్ని పాయింట్స్ చెప్పే అంత టైము ఉండదు. జస్ట్ మనం వ్యూ అడిగంటే వ్యూ ఇస్ ఎ వర్చువల్ ఆబ్జెక్ట్, మిర్రర్ ఆబ్జెక్ట్, ఇట్ విల్ సేవ్ ఓన్లీ సీక్వెల్ క్వైరీ, వీ కెన్ ప్రొవైడ్ కాలమ్ అండ్ రో లెవెల్ సెక్యూరిటీస్. 3-4 పాయింట్స్ మీరు గూగుల్లో ఎదిగినా దొరుకుతుంది, ఎవరైనా చెప్తారు ఆ పాయింట్స్. బట్ ఇన్ డెప్త్ ఇన్ కేస్ వాళ్ళ వ్యూలో కెన్ ఐ క్రియేట్ టెంపరరీ టేబుల్ అంటే కెన్ ఐ గివ్ టెంప్ టేబుల్ అనేసి ఏదైనా అడిగితే ఇన్సైడ్ ఏ వ్యూ కెన్ ఐ కాల్ టెంప్ టేబుల్, ఇన్సైడ్ ఏ వ్యూ కెన్ ఐ కాల్ సిటిఈ మనం చెప్పొచ్చు కదా. ఇక్కడ ఏమి ఇచ్చినా మనం చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే అడిగా మిమ్మల్ని ఫస్ట్, ఏమన్నా ఆన్సర్ చేశారా? No.